రాష్ట్రాల్లో రైతులు పత్తిని వర్షాధారంగా మిట్ట ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. ఇందుకోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు సేకరించే పనిలో ఉన్నారు. సాధారణంగా పత్తిని జూలై 15 వరకు విత్తుకోవచ్చు. తర్వాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతులలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 70% విస్తీర్ణంలో పత్తి సాగవుతోంది. అయితే పంట కాలం దాదాపు 7 నుండి 8 నెలలు. జూన్, జూలై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జూలై 20 తరువాత పత్తిని విత్తితే దిగుబడులు తగ్గుతాయి. నీటి వసతి ఉన్న చోట పత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తరువాత మంచి తేమలో పత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది. ప్రస్తుతం రైతాంగమంతా కూడా కాయతొలుచు పురుగులను తట్టుకునే బీటీ హైబ్రిడ్ రకాలనే వాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే. కాబట్టి రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను, సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు తొందరగా పూతకు, కాతకు వచ్చే మధ్యస్థ చిన్న కాయ సైజు రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత, కాతకు వచ్చే మధ్యస్థ పెద్దకాయ సైజు రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ రూపొందించిన సూటి రకాలు నరసింహ, శ్రీరామ, WGCV 48, WGCV 79, ADB 39 వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా పత్తి సాగుకు తేమను నిలుపుకోగల నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అనువైనవి. అయితే వర్షాధారంగా వేసే పత్తిలో అధిక దిగుబడులను సాధించాలంటే రైతులు సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. పత్తి ప్రధానంగా పండించే రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రధానమైన రాష్ట్రం. మన రాష్ట్రంలో తెలంగాణలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంటలో సాగు చేసినప్పుడు మనం మేలుకులు కనుక మనం జాగ్రత్తగా పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులు పాటించవచ్చు. మొదటగా పత్తి పండించేటువంటి సమయం కనుక చూసినట్లయితే మనం తొలకరి జల్లు పడగానే పత్తి పంటను వేసుకోవాలి. అది జూన్ 15 నుండి మొదలుకొని జూలై 15 వరకు మనం పత్తి పంటను వేసుకోవచ్చు. జూలై 15 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పత్తి పంటను వేసుకోకూడదు. ఈ పత్తి పంట వేసుకునేటప్పుడు మనకేంటంటే సరాసరి వర్షపాతం మనము 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడినప్పుడు, నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ పత్తి పంటను మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పత్తి పంటను నల్లరేగడి భూముల్లో మరియు మధ్యస్థ భూముల్లో మనం వేసుకోవాలి. వర్షాధారంగా తేలిక నేలలో పత్తి పంటను వేసుకోకూడదు. మనం చూసినట్లయితే పత్తి పంట మనకు వరుసగా మధ్య 3 ఫీట్లు మరియు మొక్క మధ్య ఫీటు లేదా ఫీటున్నర మన యొక్క నేల స్వభావాన్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం విత్తనాలు వేసే ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎండు తెగులు సమస్య అనేది పత్తి పంటలో చాలా ఎక్కువ కనిపించడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి మన కీటకనాశన మందుతో కలిపి వస్తాయి. కాబట్టి తెగులు మందు దానికి ఏంటంటే 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే పత్తి పంటలో ఎండు తెగులు రాకుండా నివారించవచ్చు. పత్తి పంటలో చూసినట్లయితే మన ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా అడుగు మందుగా ఒక DAP బస్తా అంటే 50 కిలోల DAP లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పత్తి వేయక ముందు గానీ వేసిన 15 రోజుల లోపల గానీ ఈ అడుగు మందు అనేది వేసుకోవాలి. పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. పత్తి పంట వేసిన తర్వాత మనం పైపాటుగా యూరియా మరియు పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఇది పత్తి పంట వేసిన తర్వాత 20 రోజులకు, 40 రోజులకు మరియు 60 రోజులకు, 80 రోజులకు పైపాటుగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. వేసిన ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కేజీల పొటాష్ వేసుకోవాలి. ఇది మొక్క యొక్క మొదల దగ్గర 10 సెంటీమీటర్ల డిస్టెన్స్ లో మట్టిని తీసి భూమిలో వేసి మట్టిని కప్పివేయాలి. ఈ విధంగా మనం 4 దఫాలుగా వేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలను మనం సమర్థవంతంగా అందించవచ్చు. అది కాకుండా మనం చూసినట్లయితే మనకేంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి భూముల్లో పత్తి పంట మనం వేస్తున్నామో అక్కడ అధిక వర్షాల వల్ల నీరు అనేది ఆగిపోయి మనం చాలా వరకు మొక్కలు
మురిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే అధిక వర్షపాతం ఉందో అక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం బోదెలు చేసుకుని ఆ బోదెల పైన మనం పత్తిని విత్తుకున్నట్లయితే ఈ యొక్క పత్తి పంట అనేది మునిగిపోకుండా ఉంటుంది. మనం పత్తిలో కనుక కలుపు మందులు చూసినట్లయితే మనం ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే మనం పంట వేసిన వెంటనే గడ్డి మొలక ముందు పిచికారీ చేసుకోవడానికి పెండిమిత్రైనటువంటి రసాయనాన్ని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి ఇది 1.2 లీటర్స్ అవసరం అవుతుంది. అది కాకుండా పత్తి పంట వేసిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే పత్తి మొక్కలలో మనం పిచికారీ చేసుకోవడానికి నాకు గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే టర్గా సూపర్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా ప్రొపాక్విజోపాప్ ఇది 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఒక వెల్పాక్ ఆకులు ఉన్నట్లయితే పైరిథయోబ్యాక్ సోడియం థీమ్ కానీ డ్రైఫ్ కానీ అనే నేమ్లో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది 250 ml మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ 2 రకాల కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఈ టర్గా సూపర్ ప్లస్ పైరిథయోబ్యాక్ సోడియం లేదా ప్రొపాక్విజోపాప్ ప్లస్ పైరిథయోబ్యాక్ సోడియంను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.